విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్టు అయిన వారిని జైలు నుంచి ఎంపీ పరామర్శించారు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు మరో నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలు ఏఎస్ఐని బూతులు తిట్టినా వారిని కూడా ఏం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తానెవరికి భయపడనని, న్యాయం కోసం పోరాడతానని రఘునందన్ రావు స్పష్టం చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబర్ ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బి డిలేడ్, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. టెలిఫోన్ టాపింగ్ లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే చాలా ఎగిరిర్రు, మాకు ఎదురు లేదని ఎగిరిండ్రు. ఇలా యాడున్నారు? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు. ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ. పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే, నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు? 3 గంటలు, 5 గంటలు. ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు? మేము మీకు కోఆపరేట్ చేస్తా ఉంటే, ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే టెలిఫోన్లు గుంజుకుంటారు. ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్? ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు? వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి, చెప్తా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి. బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్ పోతాం, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం. యూనిఫామ్ లో ఉన్న ఒక ఏఎస్ఐని, హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం ఎత్తలేదే